ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 4వ వచనం. అతడు ప్రతి విశ్రాంతి దినమున తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపోస్తలుల కార్యాల్లో మరి తర్కిస్తూ యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పిస్తూ అని రాస్తుంది. ఎవరి గురించి ఈ మాట అంటే అపోస్తలుడైన పౌలు గురించి. పౌలే కదా ఇంతలాగా దేవుని కోసం పనిచేస్తూ సువార్త ప్రకటిస్తాడు. మరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు ఎటువంటి వ్యక్తివి? నువ్వు ప్రభువుని గురించి ప్రకటించే వ్యక్తివేనా? సమయమనక అసమయమనక నీవు ఆయన గురించి ప్రకటించాలని నీకు తెలుసా? యేసే దేవుడని నీవు అనేకులకు చెప్పి వారిని ఒప్పించగలుగుతున్నావా? రక్షించబడిన నీవు నీ తోటి సహోదరుల పట్ల ఆ భారాన్ని కలిగి ఉండాలి. వాళ్ళని కూడా రక్షణలోకి నడిపించాలి. లేఖనాల్లో గమనిస్తే అపోస్తలుడైన పౌలు ప్రతి విశ్రాంతి దినమున సమాజపు మందిరపు వారితో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను కూడా యేసే దేవుడిని ఒప్పించుచు వచ్చాడని వాక్యం ఎంతో వివరంగా చెప్తుంది. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నీవు కూడా సువార్త చేసే వ్యక్తిగా ఉండాలి. యేసుని గురించి ఇతరులకు తప్పక ప్రకటించాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడని వాక్యం చెప్తున్నా నీవెంత మాత్రం వాక్యాన్ని లెక్క చేయకుండా ముందుకెళ్ళడానికి వీల్లేదు. ఎంతో పాపమైన నిన్ను ప్రభు రక్షిస్తే నీవు మాత్రం ప్రభు కోసం ఎవరికి చెప్పకుండా ఉంటావా? ఒకసారి ఆలోచించు. ఊరికనే సరదాగా నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో. ఆ సమయాన్ని వృధా చేయక ప్రభు కోసం ప్రభువుని ప్రకటించు. సువార్త చేసి అనేకులకు యేసే దేవుడని నీవు ఒప్పించగలగాలి. మరి ఎన్నాళ్ళు నా సొంత పనులే చేసుకోగలుగుతున్నావు, కానీ సువార్త పని, దేవుడి పని చేయలేకపోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా ఆయన పని నిర్లక్ష్యం చేయకు. నీవు నిజంగా ప్రభు పట్ల ఇష్టము, ప్రేమ, కృతజ్ఞత కలిగిన వ్యక్తివి అయితే ఇప్పటి నుంచైనా సువార్తని ప్రకటించు. ఇంతవరకు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇక మీదటైనా సువార్తని ప్రకటించు. దేవుని కోసం నిలబడు. ఆమేన్.